బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. సదుం మండలంలోని పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లిలో చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వారం రోజుల నుంచి 3 కోళ్ల ఫారాల్లో దాదాపు 28,000 కోళ్లు మృతి చెందాయని అధికారులు తెలిపారు. మిగిలిన కోళ్లకు కూడా వైరస్ సోకినట్లు అనుమానంతో బతికున్న కోళ్లను ఊరి బయట గుంత తీసి పూడ్చేవారు అధికారులు. 3 కోళ్ల ఫారాలను ఇప్పటికే తహసీల్దార్ ప్రమీల సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. సదుం మండలంలోని పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లిలో చనిపోయిన కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. వారం రోజుల నుంచి 3 కోళ్ల ఫారాల్లో దాదాపు 28,000 కోళ్లు మృతి చెందాయని అధికారులు తెలిపారు. మిగిలిన కోళ్లకు కూడా వైరస్ సోకినట్లు అనుమానంతో బతికున్న కోళ్లను ఊరి బయట గుంత తీసి పూడ్చేశారు అధికారులు. 3 కోళ్ల ఫారాలను ఇప్పటికే తహసీల్దార్ ప్రమీల సీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గత వారం రోజులుగా ఈ యొక్క కోళ్ల ఫారంలోని కోళ్లన్నీ చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిపైన పూర్తిగా ఆ యొక్క చనిపోయిన కోళ్లను కూడా శాంపుల్స్ కూడా తీసి పంపించి వాటిని పరిశీలించగా అది బర్డ్ ఫ్లూగా తేలినట్టుగా కూడా తెలుస్తుంది. సదుం మండలం పుట్టవారిపల్లి, అమ్మగారిపల్లి, కంభంవారిపల్లిలో యొక్క కోళ్లు కూడా బర్డ్ ఫ్లూ కారణంగా చనిపోయినట్లు కూడా నిర్ధారించారు. అంటే వారం రోజుల పరిధిలో 3 కోళ్ల ఫారాల్లో దాదాపు 28,000 కోళ్లు చనిపోయినట్లు కూడా అధికారులు గుర్తించారు. అంటే ఆ యొక్క కోళ్ల ఫారంలో మిగిలిన కోళ్లు కూడా ఈ యొక్క వైరస్ సోకినట్లుగా కూడా అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే బతుకున్న కోళ్లను కూడా ఆ యొక్క గ్రామ శివారు ప్రాంతాల్లో అంటే ఊరికి బయట జేసీబీల సహాయంతో పెద్ద గోతులు తవ్వి ఆ గుంతల్లో కూడా ఆ యొక్క బ్రతికున్న కోళ్లను కూడా పూర్తి చేశారు. అయితే ఈ యొక్క 3 కోళ్ల ఫారాలకు సంబంధించిన వాటిని కూడా పూర్తిగా అధికారులు కూడా సీజ్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పూర్తిగా చిత్తూరు జిల్లాలో అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. అంటే ఈ యొక్క బర్డ్ ఫ్లూ వైరస్ కూడా విస్తరించే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ యొక్క కోడి మాంసానికి సంబంధించి ఆ మాంసాన్ని పూర్తిగా బాగా బాయిల్ చేసిన తర్వాతే వాటిని తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మోనిక, నారాయణ రెడ్డి, అలాగే బతికున్న కోళ్లను కూడా అనుమానంతో వైరస్ సోకిందన్న అనుమానం ఉండడంతో గుంతలు తీసి పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఇంకా వేరే కోళ్ళకి కూడా వైరస్ సోకిందని నిర్ధారణ అయిందా? ఎస్ మోనిక, ఇప్పటికే ఈ యొక్క వారం రోజుల పరిధిలో ఈ 3 కోళ్ల ఫారాలకు సంబంధించి ఇప్పటికే 28,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. అలాగే మరికొన్ని వందల వేల సంఖ్యలో ఉన్న ఈ యొక్క బతుకున్న కోళ్లను కూడా ఈ రోజు ఖననం చేశారు. అంటే బతుకుండగానే వాటిని గుంతలు తవ్వి ఆ గుంతల్లో కూడా సుమారు ఒక 15 నుంచి 20 అడుగుల లోతులో కూడా గుంతలు తవ్వి ఆ గుంతల్లో కూడా వాటిని పూడ్చివేయడం జరిగింది. అంటే ఈ వైరస్ ఏమన్నా ఆ కోళ్లు కూడా సోకి ఉంటుందన్న నెపంతోనే ఈ యొక్క చర్యలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. పూర్తిగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అంటే ఈ యొక్క దీనికి సంబంధించి ఈ వైరస్ కూడా మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న నేపథ్యంలోనే ఆ యొక్క ఏదైతే ఈ 3 కోళ్ల ఫారాలను కూడా పూర్తిగా శుభ్రం చేసి ఆ చుట్టూ కూడా గమీషన్ అట్లాగే ఈ యొక్క కొన్ని కెమికల్స్ కూడా వేయడం కూడా జరిగింది. మోనిక, రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.